రేపు ఏకాదశి తిథి రోజున మర్చిపోకుండా స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని చెయ్యండి. కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. జన్మ జన్మల దరిద్రాలు పోతాయి. అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసొస్తుందన్నమాట. అంటే రేపు గురువారం మనకి ఏకాదశి కలిసొచ్చింది కాబట్టి చాలా శక్తివంతమైన రోజు. ఈ రోజు ఏంటంటే చాలా అద్భుతమైన రోజుగా పరిగణించబడుతుందండి. అంటే ఏకాదశి కదా. అయితే ఈ రోజు మీరు ఏం చేయండి అంటే కనుక స్నానం చేస్తారు కదా, 2 పూటలు స్నానం చేస్తే మంచిదండి. కుదరదు 2 పూటలు స్నానం చేయలేమనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఒక్క పూటనైనా సరే స్నానం చేయండి. స్నానం అనేది ప్రత్యేకించి మానవ శరీరాన్ని కాపాడుతుంది. మానవ శరీరంలో ఏంటంటే గనక మలినాలు ఉంటాయి కదా, ఇలా తీసేయటానికి. అలానే కాకుండా జాతక సమస్యలు, జాతక దోషాలు, అనేక రకాల పాపాలు, తప్పులన్నీ మనం మానవులం కదండి, తెలిసి తెలియక అబద్ధాలు చెబుతూ ఉంటాం, పాపాలు చేస్తూ ఉంటాం, తప్పులు కూడా మనతో జరుగుతూ ఉంటాయి కదా. వాటన్నిటి నుంచి కూడా మనకు ప్రాయశ్చిత్తం లభించాలన్నా, అవన్నీ కూడా మన జీవితంలో నుంచి వెళ్ళిపోవాలన్నా, ఈ దోషాలన్నీ కూడా పోవాలన్నా సరేనండి, మనం తెలిసి తెలియక చేసిన పాపాల నుంచి కూడా మనం బయటపడాలంటే స్నానం ఒకటే మనని కాపాడుతుందన్నమాట. ఎప్పుడైతే మానవ శరీరాన్ని నీళ్లు తాకుతాయో అప్పుడు శరీరం శుద్ధి అయిపోతుందని పురాణాలలో చెప్పబడుతుంది. అందుకే మీరు ఏం చేయండి అంటే గుర్తుపెట్టుకోండి, స్నానం చేసే నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళల్లో మీరు ప్రత్యేకించి అరస్పూనంత పసుపు, ఒక కర్పూర బిళ్ళను కలుపుకొని స్నానం చేయండి. అంటే చిటికెడు కూడా వేసుకోవచ్చు పసుపు. చిటికెడు పసుపు, ఒక కర్పూర బిళ్ళని నీళ్ళల్లో చక్కగా ఏంటంటే కనుక కలుపుకొని స్నానం చేయండి. అలా స్నానం చేస్తే మీ శరీరం శుద్ధి అయిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. మీరు కోరుకున్నంత అంటే ఐశ్వర్యం కూడా మీ సొంతం అవుతుంది. అలానే కాకుండా మీ యొక్క జీవితంలో ఉండే కొన్ని రకాల దోషాలు అంటే శని దోషాలు, రాహుకేతు ప్రభావాలు, తీవ్రమైన ఇబ్బందులు ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడతారు. ఇంట్లో విష్ణు రూపంగా వెంకటేశ్వర స్వామిని పూజించటం, పిండి దీపం చేసుకోవటం, అలానే కాకుండా ఏంటంటే గనక చక్కగా గోవింద నామాలను పఠించటం, ఇలాంటి చిన్న చిన్న అంటే పనులు చేసుకుంటే ఈ రోజు ఇంకా మనకంతా కూడా బాగా కలిసి వస్తుంది. ఇబ్బందులు ఉండవు, దైవానుగ్రహం కూడా కలుగుతుంది. అలానే కాకుండా మన జీవితం కూడా మారుతుంది, మనకు తిరుగుండదని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నించండి.